ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ దీప దగ్గరికి వచ్చి దీప అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం మన ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలి, మనం ఇద్దరు మాట్లాడుకోవడదని మా నాన్న ఇలాంటి ఇక్కడికి వచ్చి చిచ్చు పెట్టారు. కానీ నాకు తెలియదా దీప, అమ్మను ప్రేమించేవాడిని ప్రేమించడం నాకు రాట ఏంటి, భార్యను అర్థం చేసుకోలేనా ఏంటి అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అలాగే వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం నేను ఒక ఛాలెంజ్ చేసి వచ్చాను, ఎలాగైనా సరే నేను వాళ్ళకి ఆ డబ్బు కట్టేస్తాను దీప అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మ దీప చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వాళ్ళ అమ్మ చాలా డీలాగా ఉండడం చూసి అక్కడున్న కార్తీక్, ఎందుకమ్మా అలా ధీమాగా ఉన్నావు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలకి అక్కడున్న వాళ్ళ అమ్మ అయితే, అదేంటో నువ్వు ఛాలెంజ్ విసిరేసే వచ్చేసావే, కానీ ఇప్పుడు 41,00,000 ఎలా కడతావురా, నాకు అదే టెన్షన్గా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ అమ్మ కార్తీక్ని చూసి, ఆ డబ్బులు కానీ మీ నాన్నకు కట్టకపోతే మీ నాన్న ఏం చేస్తాడో కూడా నీకు తెలుసు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో దీప కార్తీక్ వైపుకు చూసి, నా కార్తీక్ బాబు మీద నమ్మకం ఉంది, ఎలాగైనా సరే ఆ అప్పును తీర్చేస్తాడు, ఆ నమ్మకం నాకైతే ఉంది అత్తయ్య, మీరు కూడా ఆ నమ్మకాన్ని పెట్టుకోండమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే ఒక్కసారిగా సంతోషించి దీప వైపుకు చూసి, నీకు నా మీద చాలా నమ్మకమే ఉంది, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను దీప, ఎలాగైనా సరే ఆ డబ్బును నేను మళ్ళీ తిరిగి కట్టేస్తాను, ఎలాగైనా సరే నేను మంచి ప్రయోజకుని అవ్వాలనే నా కోరిక, నా వల్ల అందరికీ చాలా గట్టిగానే మంచి ఉద్యోగం చేసి అప్పు తీర్చేస్తే